people say that no worry, I will be with you. ఒకవేళ ప్రజలు చెప్పొచ్చేమో నేను నీతో ఉన్నాను, ఇబ్బంది పడొద్దని. No worry, I will with you and I will come you anywhere. ఒకవేళ నేను నీతో ఉంటాను, నీ వెంటే ఉంటానని చెప్పవచ్చు. But sometime they may not come with us. ఒక్కొక్క సందర్భంలో వాళ్ళు మీతో కూడా రాలేరు. They may say that, they may think that, oh, if I go there, I will be in the trouble. ఒకవేళ కొన్ని సందర్భాలు ఇట్లా ఆలోచన చేసుకుంటారు, ఒకవేళ ఎంతో కనుక ఈమెతో కనుక వెళ్తే నేను ఇబ్బందుల్లో పడిపోతానేమో అని అనుకుంటూ ఉంటారు. So they will be alone to you. అటువంటి సందర్భాల్లో వాళ్ళు మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టేస్తారు. Hallelujah. హల్లెలూయా. People do these things in our life. చాలా మంది ప్రజలు మన జీవితాలు ఇట్లాంటివి చేస్తూ ఉంటారు, అవునా కాదండి? But God cannot do these things in our life. మనుషులు చేసినట్లుగా దేవుడు ఈ విధంగా చేయడు. Hallelujah. హల్లెలూయా. Even the mother leaves. ఒకవేళ నీ తల్లి నిన్ను విడిచిపెట్టినా, even the father leaves, ఒకవేళ నీ తండ్రి నిన్ను విడిచిపెట్టినా, even the brothers and sisters, all the relations leaves you, ఒకవేళ నీ బంధువర్గము అక్క చెల్లెలు నిన్ను విడిచిపెట్టేసినా, but the God cannot leave you and strengthen you. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు గాని నీకు బలం ఇచ్చేవాడు అయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. Tonight God want to strengthen you with the power of the new thing. ఈ రోజున దేవుడు నూతన కార్యముతో నిన్ను బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. The pastor gather here, put in the meetings, in this wonderful gospel revival meetings. ఇక ఉజ్జీవ సువార్త కూడిక దైవజనులు ఇక్కడ పెట్టి ఉన్నారు. There is a power from the God. ఇక్కడ దేవుని శక్తి ఉన్నది. I can see that those who are worshiping here, the power of the Holy Spirit strengthen you. మరి దైవజనులు ఇక్కడ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క అభిషేకం నేను చూస్తూ ఉన్నా. Hallelujah. హల్లెలూయా. One by one, the Spirit touches you. ఒక్కొక్కరిని ఆరాధన జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకుతూ నేను చూస్తూ ఉన్నా. The strength is not earthly things. ఆ యొక్క బలము ఈ లోక సంబంధమైన బలము కాదు. The strength is not earthly work. ఈ యొక్క భూలోక సంబంధమైన పని కాదు. But it is a spiritual strength in your life. ఇది దేవుని యొక్క ఆత్మీయమైన శక్తి అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. The strength gives the powerful prayer life. ఆ యొక్క శక్తి నీకు బలమైన ప్రార్థన జీవితాన్ని ఇస్తుంది. The strength that gives us to the ministry in our life. మీరు దేవుని పరిచర్య చేయడానికి దేవుని శక్తి ఇస్తుంది. The strength gives us to encourage the pastor, those who are doing these things. ఈ యొక్క పని జరిగిస్తున్న వారికి ఆ దేవుని శక్తి ఇంకా బలపరుస్తుంది.